రైల్వేలో మనకి ఆర్‌పిఎఫ్ ఎస్ఐ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేవి డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్‌గా ఉన్నాయి. మీ ఎగ్జామ్‌కి 10 రోజుల ముందు నుంచి ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అయితే చాలామందికి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే. ఏమని? డియర్ క్యాండిడేట్, సిటీ స్లిప్ ఈజ్ నాట్ యెట్ లైవ్ ఫర్ యువర్ అప్లికేషన్. ఇట్ విల్ బి మేడ్ లైవ్ 10 days బిఫోర్ ద డేట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ డేట్కి 10 రోజుల ముందు నుంచి మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, లైవ్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయడానికి, చూడడానికి అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అంటే అర్థం ఏంటంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టు కాదు. చాలామంది మన ముందు వీడియోలో సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పి చేశాను కదా, దాని కింద కామెంట్స్లో అడుగుతున్నారనమాట. ఓకేనా? యాక్చువల్గా మీ ఎగ్జామ్స్ ఎప్పుడంటే అసలు ఈ ఎస్ఐ ఎగ్జామ్ December 2, December 3 ఉంది. సో December 2, December 3 తర్వాత మళ్ళీ December 9th ఎగ్జామ్ ఉంది. తర్వాత December 12, తర్వాత December 13th. సో ఇక్కడ ఈ 2, 3వ తారీఖులో డేట్లో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో వారికి 10 days ముందు అంటే 2వ తారీఖున ఉన్న వాళ్ళకి 10 days ముందు అంటే 22nd November, 3rd ఉన్న వాళ్ళకి 10 days ముందు అంటే 23rd November. సో వీళ్ళకి మాత్రమే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. మరి December 9th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 10 days ముందు అంటే ఎప్పుడండి? November 29th నుంచి వీళ్ళకి డౌన్లోడ్ చేయడానికి అవైలబుల్గా ఉంటాయి. December 12 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి December 2 నుంచి, December 13 ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి December 3 నుంచి మీకు అవైలబుల్గా ఉంటాయి సిటీ ఇంటిమేషన్ స్లిప్ చూడడం కోసం. అంటే మీ సిటీ, ఎగ్జామ్ సిటీ ఎక్కడ, ఏ స్టేట్లో వచ్చింది, ఎక్కడ వచ్చింది అని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్రావెల్ పాస్ అదే అథారిటీ అవుతుంది. అది పట్టుకొని వెళ్ళి మీరు రైల్వే కౌంటర్లో ఫ్రీగా స్లీపర్ క్లాస్లో రిజర్వేషన్ అయితే చేయించుకోవచ్చు మీ ట్రైన్ టికెట్. ఓకేనా? తర్వాత ఈ కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ మరి డౌన్లోడ్ చేయాలంటే మీ ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు నుంచి అవైలబుల్గా ఉంటుంది డౌన్లోడ్ చేయడానికి. సో 2nd ఉన్న వాళ్ళకి 4 days ముందు అంటే 28th, 3rd December ఉన్న వాళ్ళకి 29th, 9th December ఉన్న వాళ్ళకి 5th December, 12th ఉన్న వారికి 7th నుంచి, 13th ఉన్న వాళ్ళకి 9th నుంచి అయితే డౌన్లోడ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేస్తే మీకు అక్కడ డౌన్లోడ్ చేయడానికి వీలవుతుంది. ఓకే? సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయినా, ఈ కాల్ లెటర్ అయినా. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఏం చేయాలో తెలుసు కదా అందరికీ కూడా. ఇక్కడ rrbapply.gov.in అనే వెబ్సైట్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ యువర్ రోబోట్ పై క్లిక్ చేసి లాగిన్ చేస్తే మీరు ఈ రైల్వేలో ఏ జాబ్స్కి అప్లై చేసి ఉన్నారో అన్నీ కనిపిస్తాయి వాటి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కలిపి. టెక్నీషియన్స్, జేఈ, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఈఎస్ఐ, తర్వాత కానిస్టేబుల్, ఆర్పిఎఫ్, ఇలా ఎన్నైతే అప్లై చేసి ఉన్నారో అన్నిటి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ అక్కడ కనిపిస్తాయి. మీరు అక్కడ కాపీ చేసుకొని వచ్చి మీరు ఇక్కడ లాగిన్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ యువర్ రోబోట్ పై క్లిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే మీ ఈమెయిల్కి కొత్త పాస్వర్డ్ వాళ్ళు సెండ్ చేస్తారు. ఇప్పుడున్న పాస్వర్డ్ని రీసెట్ చేసేసి డైరెక్ట్గా కొత్త పాస్వర్డ్ మీ మెయిల్కి అయితే వస్తుంది. ఓకే? అది ఎలా చేయాలో కూడా ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను, వాళ్ళే మెయిల్ చేస్తారని చెప్పి కదా. సో దాన్ని యూజ్ చేసుకొని మీరైతే లాగిన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఓకేనా? మీరు ఎస్ఐ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.